హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇవన్నీ పట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారు కదా. అసలు ఇవేంటి, ఎందుకు ఇలా పట్టుకొని కూర్చున్నాను ఇదంతా తెలియాలంటే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఆఫీస్ వర్క్ రిలేటెడ్గా ఒక 7 days ఢిల్లీ క్యాంప్ వెళ్ళారు. వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేశారనమాట. వాటిల్లో మెయిన్గా ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్, కోట, ఇంకా శ్రీకృష్ణుడి బాల్యం అంతా ఎక్కడ జరిగిందండి, బృందావనం, మధుర. సో ఈ ప్లేసెస్ విజిట్ చేసుకున్న తర్వాత వారణాసికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని కూడా దర్శించుకున్నాడనమాట. సో అలా మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి గుర్తుగా కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం కదా. సో అలా తెచ్చినవే అనమాట ఈ ఐటమ్స్ అన్నీ. అయితే మా వారు అన్ని వెరీ వెరీ యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే ఈసారి తీసుకొచ్చారండి. సో అందులో మెయిన్గా స్వెటర్స్ అనమాట. ఇది మా వారి స్వెటర్, ప్యూర్ కంప్లీట్ లెదర్ అంట ఇది. అండ్ ఇక్కడ జిప్స్ ఇచ్చేసారండి ఇక్కడ హ్యాండ్స్కి, మనము విడ్త్ అడ్జస్ట్ చేసుకునేదానికి. ఇంకా దీనికి సైడ్కి జిప్స్తో పాటు ఇలా పాకెట్ లాగా కూడా ఒక జిప్ ఇచ్చారు, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇలా లోపలంతా కూడా ఉలెన్ క్లాత్ లాగా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇదంతా ప్యూర్ లెదర్ అంట. మా వారికి బాగా నచ్చి తీసుకున్నారండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీటి ప్రైజెస్ కూడా ఒకసారి మీరు గెస్ట్ చేసి చెప్పండి నాకు, నేను వీటి ప్రైస్ కూడా చెప్తాను. అయితే ఈ లోపల మీరు గెస్ట్ చేసేసి కమెంట్ చేయండి. ఎలా ఉంది మా వారి స్వెటర్, చాలా బాగుంది కదా. సో సేమ్ ఇలాంటి మోడలే మా బాబుకి కూడా తీసుకొచ్చారనమాట. సో ఇదే అనమాట మా వాడి స్వెటర్, బుజ్జోడిది. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది మా హస్బెండ్ స్వెటర్ అలానే మా బాబు స్వెటర్కి. అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్కి జిప్ రాలేదు, అలానే పాకెట్కి కూడా జిప్ రాలేదన్నమాట. కానీ మా వాడికి ఇది చాలా లూజ్గా ఉందండి. 4 years మా బాబుకి ఇప్పుడు, కానీ ఇది ఒక 6 years కిడ్కి సరిపోద్ది అనమాట. అలా ఉంది, సేమ్ యాస్టీస్ ఉంది. లోపలంతా ఊలెన్ వచ్చేసి మంచి సాఫ్ట్గా ఉంది, వెయిట్ కూడా ఉందన్నమాట. సో ఇంకా వీటి ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఇది ప్యూర్ లెదర్ అనేసి మా బాబుది 900కి, మా హస్బెండ్ది 1400కి పర్చేస్ చేసి తీసుకొచ్చారండి. ఆఫ్టర్ బార్గెన్ ఆ ప్రైస్కి తీసుకొచ్చారంట. సో నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువనే పెట్టేశారేమో అని అనిపించింది, కానీ మా వారు మాత్రం అవి ప్యూర్ లెదర్ అలానే ఉంటుంది ప్రైస్ అని చెప్పారు. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నాకు తీసుకొని రాకుండా ఉంటాడా చెప్పండి. యాక్చువల్గా వాళ్ళిద్దరివి ఆగ్రాలో పర్చేస్ చేశారనమాట, నాది మాత్రం ఢిల్లీలోనే తీసుకొచ్చారు. సో ఇదన్నమాట నా స్వెటర్. వాళ్ళిద్దరు దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. మొత్తము కంప్లీట్ డిఫరెంట్ స్టైల్, కొరియన్ స్టైల్ ఉంటుంది. నాకు కొంచెము కొరియన్ పిచ్చి ఉంది, కొరియన్ సిరీస్ బాగా చూస్తాను, కొంచెం ఇష్టం ఉంది కాబట్టి ఇలాంటి స్టైల్లో తీసుకొచ్చారండి నాకు. ఇది ఏమీ అంత సాఫ్ట్గా లేదు, లోపల కొంచెం రఫ్గానే ఉంది, కానీ మోడల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. నేను వేసుకొని చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇలా డ్రెస్సెస్ మీద కంటే కూడా టాప్స్ మీద వేసుకొని కొంచెం లూజ్ హెయిర్ వేసుకుంటే భలే లుక్ వస్తుంది, కానీ నేను డ్రెస్ మీద వేసుకున్నాను. యాక్చువల్గా మనం స్వెటర్స్ కూడా ఇంకా డ్రెస్సెస్ మీద, నైటీస్ మీదే కదా వేసుకుంటాం చలికి, అది వేరే విషయం లేండి. కానీ క్యూట్గా ఉంది స్టైల్ అయితే. ఈ నెక్ దగ్గర ఇలా కుక్కబొచ్చులాగా రావడం వల్ల లుక్ ఇంకా ఎలివేట్ అయిపోయింది. మా ముగ్గురు స్వెటర్స్లో మీకు ఏది బాగా అనిపించింది, నాదే కదా. కమెంట్ చేసి చెప్పండి మీకు ఏది నచ్చిందో. అండ్ నా స్వెటర్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు, అది కూడా కమెంట్ చేయండి. దీని ప్రైస్ మాత్రం నేను ఈ వీడియో ఎండింగ్లోనే చెప్తానండి, అంతవరకు మీరు గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి. యాక్చువల్గా వాళ్ళిద్దరి స్వెటర్స్ ప్యూర్ లెదర్ అండి, నాదేమీ లెదర్ కాదు. ఇది యాక్చువల్గా నార్మల్ స్టైల్గా ఉంటుందని తీసుకొచ్చారు అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2 sets థర్మల్ వేర్ తీసుకొచ్చారనమాట మా బాబుకి. ఇవి కూడా ఆగ్రాలో పర్చేస్ చేసి తీసుకొచ్చాడు. అండ్ ఇవి కూడా ఒక 6 years వచ్చినాక వేసేలాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే చాలా లూజ్గా ఉన్నాయి. ఒక 2 colors తీసుకొచ్చారండి. ఒకటి వచ్చేసి బ్లూ షేడ్, ఇంకోటి వచ్చేసి పీచ్ షేడ్ అనమాట. ఇది యాక్చువల్గా కొంచెం ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. ఒక హ్యాండ్ దగ్గర ఒక బుగ్గరట్టల మాదిరి ఇచ్చారు, ఇంకొక హ్యాండ్ దగ్గర మాత్రం నార్మల్గా ఇచ్చారంట. ఏంటని అడిగితే అది స్టైల్ అంట. మరి ఓకే, చూడాలి వేసాక ఎలా అనిపిస్తుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్లౌజెస్ అండి. ఇంక మా హస్బెండ్ ఇలా వర్క్ రిలేటెడ్గా కొన్ని ప్లేసెస్కి విజిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది, అలానే డిఫరెంట్ కంట్రీస్కి కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. లాస్ట్ టైం ఇలానే స్పెయిన్కి వెళ్ళినప్పుడు చాలా అక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉందంట. సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ గ్లౌజెస్ తీసుకున్నారు, వెరీ వెరీ యూస్ఫుల్. ఇంకా నెక్స్ట్ అయితే వారణాసికి వెళ్ళి కాశీలోని విశ్వేశ్వరుని దర్శించుకున్నాడని చెప్పాను కదా. సో అక్కడ ఇలా ఓం మహాకాల్ అని రాసున్న ప్రింటెడ్ మోడల్ కుర్తా టైప్లో ఒకటి మా బాబుకి తీసుకొచ్చాడనమాట. చాలా నచ్చింది నాకైతే, ఎంత బాగుందో నిజంగా.
కానీ మా బాబుకి తీసుకొచ్చినవన్నీ కూడా లూజ్ అయిపోయాయండి. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడెప్పుడు వేస్తాను, ఎలా ఉంటాడు అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే నా కోసం ఒక చిన్న గిఫ్ట్ తాజ్మహల్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. సింబల్ ఆఫ్ లవ్ లాగా ఒక చిన్న తాజ్మహల్ స్టాచ్యూ అనమాట. క్రిస్టల్లో ఉందండి ఇది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీని మీద లైట్ వేస్తే బాగా మెరుస్తుందంట. నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి, చూద్దురు కానీ. సో నెక్స్ట్ ఇదేంటంటే ప్రసాదం అనమాట. కాశీ నుండి తీసుకొచ్చిన ప్రసాదం. ఒక చిన్న లడ్డు వచ్చింది, అది తీసుకొచ్చాడండి. నేను రాగానే అది తీసుకొని తినేసాను. సో అదేంటంటే ఒక స్పైసెస్తో చేసిన లడ్డు అనమాట. చెక్క లవంగాలతో వేసి చేశారండి. అదైతే ఏమంత టేస్ట్ లేదు, కానీ దేవుని ప్రసాదం కాబట్టి కళ్ళకద్దుకొని తినేసాను. సో నెక్స్ట్ అయితే నేను ఒక చిన్న శివలింగం తీసుకున్నామని చెప్పానండి. ఈసారి మా ఆయన బ్లాక్ కలర్ శివలింగం తీసుకొచ్చాడనమాట. ఇది వరకు మా ఇంట్లో ఒక ట్రాన్స్పరెంట్ శివలింగం ఉండేది. అది శ్రీశైలంలో మా బాబు పుట్టింటికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం అనమాట. అది రీసెంట్గా పగిలిపోయి ఉంటేను ఇంకా ఇది తీసుకొని రమ్మని చెప్తే తీసుకొచ్చాడు. ఇక నుండి ఇది పూజించుకుంటాను. ఇంకా మా బాబు కోసం ఒక చిన్న టాయ్ అనమాట. సో శివుని క్షేత్రం నుంచి తీసుకొచ్చిన టాయ్ లాగా ఉండాలి కాబట్టి డమరుకం తీసుకొచ్చాడు మా హస్బెండ్. మా బాబుకి అయితే చాలా నచ్చింది. ఇంక ఇదే పట్టుకొని నిద్రపోయాడు అనమాట రాత్రంతా కూడా. సో నెక్స్ట్ అయితే కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, మా హస్బెండ్ అయితే టీ పౌడర్ తీసుకొచ్చారండి వారణాసి నుండి. ఇదేంటంటే యాక్చువల్గా లంసా పౌడర్ అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ అండ్ ఫ్లేవర్. తాజ్మహల్ టీ పౌడర్తో ఇదిను కలుపుకొనేసి తాగేవాళ్ళం అనమాట మేము చిన్నప్పుడు. అయితే నాకు చాలా ఇష్టము, చాలాసార్లు అడిగాను కూడా, కానీ అది హెల్త్కి మంచిది కాదు, వద్దు అనేసి అనేవారు. బట్ నేను అడిగాను కదా అనేసి అక్కడ చూడగానే ఇంకా తీసుకోవాలనిపించిందంట. అందుకని ఇవి 2 బాక్సెస్ తీసుకొచ్చాడు. ఇంకా సరే అనుకున్నాను నేను కూడా. సో నెక్స్ట్ ఒక 500 grams చాక్లెట్ ఫ్లేవర్ టీ పౌడర్ తీసుకున్నారంట. ఇది యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ చాలా ఫోర్స్ చేశారంట, చాలా చెప్పారంట దీని గురించి, చాలా బాగుంటుంది తీసుకో, మా తాతయ్య వాళ్ళు ఎప్పటి నుంచో తెప్పించుకుంటున్నారు, ఎప్పుడు ఎవరైనా సరే కాశీకి వెళ్ళినా కూడా ఇది కావాలని చెప్పి మరీ తెప్పించుకుంటారు, చాలా బాగుంటుంది, ట్రై చేయి అని చెప్పేసరికి ఇంకా మా హస్బెండ్ సరే అని చెప్పి తీసుకున్నారు. ఇది కొంచెం కొత్తగా వెరైటీగా ఉంది కదా, నిజంగానే టీ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందా లేదా అనేది నేను ఖచ్చితంగా పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. సో ఇవన్నమాట మా ఆయన మా కోసం డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు తీసుకొచ్చిన యూస్ఫుల్ ఐటమ్స్ ఇవి. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలానే నా స్వెటర్ ప్రైస్ ఎంతో చెప్పనే లేదు కదా, 450 రూపీస్ అండి. అలానే నేను ఈ శివలింగంతో పాటు కాశీ నుండి గంగాజలం కూడా తీసుకొని రమ్మని చెప్పాను. అంటే టిన్ అమ్ముతూ ఉంటారు కదండి, క్లోజ్డ్ టిన్. సో అది తీసుకొని రమ్మని చెప్పాను. బట్ మా హస్బెండ్కి అర్థం కాక ఒక బాటిల్లో గంగాజలం తీసుకొని రాబోయారు. కానీ అలా అస్సలు చేయకూడదంట. క్లోజ్డ్ టిన్లో ఉండే వాటర్ మాత్రమే మనం కొనుక్కొని వచ్చుకోవాలంట. అక్కడ ఉండేటివి ఇట్లా బాటిల్లో జస్ట్ మనం ఫిల్ చేసుకొని తీసుకొచ్చుకోకూడదంట అండి. సో అందుకనేసి అవి వద్దు అని చెప్పాను, అక్కడే పెట్టేసి వచ్చారు. ఇంకా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకునే ఐటమ్స్ ఏవైనా సరే చాలా మెమరబుల్గా అనిపిస్తుంది కదండి. బట్ అలా మెమరబుల్గా ఉండడం కోసం అని చెప్పి ఏవంటే అవి తెచ్చుకోవద్దు, యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలి. ఇది మాకు ఎప్పుడు అర్థమైందంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వర్క్ మీద చైనాకి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసి తీసుకొచ్చారనమాట, అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఇందులో నేను ఒకటి షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి, స్లేట్ ఒకటి, ఎలక్ట్రానిక్ స్లేట్. సో దాంతోపాటు చాలా ఐటమ్స్ తీసుకొచ్చాడు, 6000 అబవ్ వర్త్ అయ్యేటివే తీసుకొచ్చాడు అనమాట. అన్నీ అలా ర్యాక్లో పెట్టేసి ఉంచాను, ఒక్కటి కూడా యూజ్ అవ్వట్లేదు. సో అందుకనేసి ఈసారి అలా జరగకూడదని చెప్పేసి అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చాడనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.